సౌత్ ఆఫ్రికాతో నవీ ముంబై వేదికగా బుధవారం జరిగిన ఏకైక ప్రాక్టీస్ మ్యాచ్లో సమిష్టిగా రాణించిన టీమిండియా 30 పరుగుల తేడాతో గెలుపొందింది. మరోసారి ఇషాన్ కిషన్ 20 బంతుల్లో 2 ఫోర్లు 7 సిక్స్లతో చెలరేగిపోయాడు. అయితే ముఖ్యంగా చెప్పాలంటే తన విధ్వంసకర బ్యాటింగ్తో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబరిచాడు. అయితే ఈ మ్యాచ్లో అతను ఓపెనర్గా బరిలోకి దిగాడు. తిలక్ వర్మ రీ ఎంట్రీ ఇవ్వడంతో ఇషాన్ కిషన్కు ఓపెనర్గా ప్రమోషన్ వచ్చింది. అయితే సంజు శాంసన్ తుడి జట్టులో చోటు కోల్పోయాడు. టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నీలో కూడా టీమిండియా ఇదే కాంబినేషన్ కొనలో కొనసాగిస్తుందని చెప్పేసి భారత జట్టు చెప్పకనే చెప్పింది. అయితే ఈ వార్మప్ మ్యాచ్కు ముందే తన ఒక పొజిషన్ గురించి, తన ఓపెనింగ్ స్థానం గురించి, అలాగే సంజు శాంసన్ గురించి బీసీసీఐ ఏం చెప్పింది, అయితే దాని తర్వాత ఏ రకంగా చర్చలు జరిగాయనే పూర్తి విషయాన్ని ఇషాన్ కిషన్ బయటపెట్టాడు. అయితే ఇషాన్ కిషన్ దుమ్ము రేపాడు, దానిలో అసలు డౌటే లేదు. అయితే అసలు ఇంతకీ ఇషాన్ కిషన్ ఏమన్నాడంటే, ఈ వార్మప్ మ్యాచ్లో ఓపెనింగ్ చేయబోతున్నట్లు నాకు ఒకరోజు ముందే తెలిసిందే. అయితే ప్రస్తుత క్షణంలో ఉండటం, బంతిని గమనిస్తూ అవసరమైన షాట్లు ఆడటం, సరైన మానసిక స్థితిని కలిగి ఉండటం, బంతిని నిశ్చితంగా చూడటం నా బ్యాటింగ్ శైలి. అయితే నేను కేవలం వికెట్ బౌన్స్ని నమ్మి ఆడాను. ఈ వికెట్పై మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఆటను మెరుగుపరుచుకోవడానికి ఎప్పుడూ అవకాశం ఉంటుంది. అయితే ఇక నేను ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్నాను అన్న తెలిసినప్పుడు నాకు ఖచ్చితంగా గుర్తొచ్చింది సంజుభాయ్. ఎందుకంటే అభిషేక్ శర్మ హిట్టింగ్ అనేది నా శైలికి కొద్దిగా దగ్గరగా ఉన్నప్పటికీ కూడా అటువంటి శైలిని కొద్దిగా నేను మార్చుకున్నాను. తద్వారా నేను క్రీజ్‌లో నిలకడగా ఉండటానికి అది నాకు చాలా ఉపయోగపడింది. కానీ సంజు భయ్య కొద్దిగా నెమ్మదిగా ఆడతాడు. ఎప్పుడైనా సరే హార్డ్ హిట్టింగ్ చేసే ముందు ఒక ఓవర్ పాటు తను పూర్తిగా గమనిస్తూ ఉంటాడు. అయితే నేను సంజు భాయ్ దగ్గరికే వెళ్ళి అసలు ఏ రకంగా ఓపెనర్‌గా కొంతవరకు ఆగి ఆలోచించి ఆడాలనే నిర్ణయం గురించి తనని సజెషన్స్ అడగడం జరిగింది. అయితే ప్రస్తుతం సంజు భయ్య తన ఫామ్ కోల్పోయి చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఎప్పుడైనా సరే జట్టు ఏం చెప్పింది, బీసీసీఐ ఏం చెప్పింది, హెడ్ కోచ్ ఏం చెప్పాడు, కెప్టెన్ ఏ విధంగా అనుసరించమన్నాడు అనే విషయాన్నే ఆటగాళ్ళు దృష్టిలో పెట్టుకుంటారు. నాకిచ్చిన ఓపెనర్ స్థానాన్ని నేను అద్భుతంగా చెయ్యాలి అంటే ఖచ్చితంగా దానికి కొద్దిగా ముందుగా ప్లానింగ్ అవసరం. ఎందుకంటే ఇప్పుడు మనం కీలకమైన దశలో ఉన్నాం. టీ20 వరల్డ్ కప్ లాంటి ఒక ప్రతిష్టాత్మకమైన టోర్నీని ఆడాలంటే ఖచ్చితంగా నా బ్యాటింగ్‌కి తగ్గట్టుగా అక్కడ పరిస్థితులకు తగ్గట్టుగా నేను ఆడాలి. షాట్లు కొట్టామా, హాఫ్ సెంచరీ చేశామా, సెంచరీ చేశామా అనేది ఇంపార్టెంట్ కాదు. జట్టు పరిస్థితి ఏంటి? జట్టు ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనే విషయం పైన ఒక క్లారిటీ ఉండాలి. కాకపోతే నేను ఓపెనర్‌గా బరిలోకి దిగుతాను కాబట్టి, నాకు చేజ్‌లోనే ఎక్కువగా ఆలోచన విధానం ఉంటుంది. ఒకవేళ గనక మొదటగా గనక బ్యాటింగ్ చేయవలసిన పరిస్థితి వస్తే, నేనే ఒక ట్ర మా స్కోర్ మార్కర్‌ని అయిపోతాను. అంటే నేనే ఒక స్కోర్‌ని సెట్ చేయాల్సి ఉంటుంది. ఆ బాధ్యత గూడా ఉంటుంది. ఓపెనర్‌గా వస్తున్నప్పుడు ఎప్పుడూ కూడా ఒక రకమైన తెలియని కొత్త బాధ్యత ఏర్పడుతూ ఉంటుంది. చేజింగ్‌లో ఒక అద్భుతమైన స్కోర్‌ని మనం అక్కడ అందించి, ఒకవేళ ఔట్ అయినా వెనుదిరగాల్సి వస్తుంది. లేదు మొదటగా బ్యాటింగ్ చేస్తున్నాము అంటే, దానికి తగ్గట్టుగా స్కోర్‌ని సెట్ చేసే బాధ్యత కూడా మనకే ఉంటుంది. ఈ రకంగా ఓపెనర్ బాధ్యత అనేది ఎప్పుడూ కూడా కీలకమే. మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే, భారత జట్టులో ఎప్పుడూ కూడా నాకు అద్భుతమైన హాస్పిటాలిటీ ఉంటుంది. అటు ఫ్యాన్స్ నుంచి కానీ, ఇటు జట్టు నుంచి కానీ, అలాగే ఇటు మా టీమ్ నుంచి కానీ, స్టాఫ్ నుంచి కానీ నాకెప్పుడూ ఎంకరేజ్‌మెంట్ ఉంటుంది. బహుశా వాళ్ళ ఎంకరేజ్‌మెంట్‌తోనే నేను ఈ రకంగా ముందుకు వస్తున్నానేమో అనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే విషయంలోకొచ్చినట్టయితే ఇషాన్ కిషన్, అలాగే తిలక్ వర్మ వీళ్ళిద్దరి కారణంగా సంజు శాంసన్‌కి ఇప్పుడు అవకాశం పోయింది. నిజం చెప్పాలి అంటే సంజు శాంసన్ ఈ 5 టీ20 మ్యాచుల్లో కనుక తను బాగా రాణించి ఉండుంటే సంజు శాంసన్ కనుక ఖచ్చితంగా తనకి ఈ టీ20 వరల్డ్ కప్‌లో మొదటి మ్యాచ్‌ల్లో అయినా సరే అవకాశం దక్కి ఉండేది. ఇప్పుడు కేవలం తను స్క్వాడ్‌లో ఒక మెంబర్‌గానే ఉంటాడు కానీ, అంటే స్క్వాడ్‌లో ఒక ఆటగాడుగా ఉంటాడే కానీ, తుది జట్టు విషయంలో మాత్రం సంజు శాంసన్‌కి దాదాపుగా మొండి చెయ్యి ఉంటుంది.
ఎందుకనంటే సంజు శాంసన్‌కి పోటీగా అంటే మిడిల్ ఆర్డర్‌లో ఆడిద్దామంటే తిలక్ వర్మ వచ్చేసాడు కోలుకొని. ఎందుకంటే తిలక్ వర్మ ఒక ఆట ప్రదర్శన చూస్తే లాస్ట్ కొన్ని రోజుల నుంచి ఏ మ్యాచ్‌లోనూ కూడా అతను నిరాశపరచలేదు. ఇంకా అభిషేక్ శర్మ అయినా సరే ఒక్కొక్క మ్యాచ్‌లో దుమ్ము రేపాడు. ఒక్కొక్క మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు కానీ తిలక్ వర్మ చాలా కాన్స్టెంట్‌గా నిలకడగా ఆడుతూ వచ్చాడు. అందులో తిలక్ వర్మ ఎలా అంటే శ్రేయస్ అయ్యర్ లేని లోటుని తీర్చే ఒక అద్భుతమైన పవర్ ఉన్నవాడు. అంతే కాకుండా పోనీ ఓపెనర్‌గా బరిలోకి దింపుతామా అంటే ఇషాన్ కిషన్ ఏమో దుమ్ము రేపేస్తున్నాడు. ఇలా చూసుకున్నట్టయితే సంజు శాంసన్‌కి చాలా పెద్ద ఎదురు దెబ్బనే చెప్పాలి. అయితే తన టీ20 అంటే ఒక్క సిరీస్ చాలు ఒక ఆటగాడికి ఎళ్ళిపోవడానికి ఎక్కడికో. ఒక మ్యాచ్ చాలు అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు మ్యాచ్ గనక నువ్వా, నేనా అన్నట్టుగా ఉందనుకోండి పోటాపోటీగా, ఆ టైంలో ఎవరైతే ఆటగాడు గెలిపిస్తాడో చివరి వరకు ఉండి, ఆ ఆటగాడికి చాలా గొప్ప పేరొస్తుంది. ఎందుకనంటే మ్యాచ్ విన్నర్ గాబట్టి. అంటే తను ఒక మ్యాచ్ విన్నర్ కాబట్టి. కానీ సంజు శాంసన్ అసలు అటువంటి ఒక ఇంప్రెషన్‌ని క్రియేట్ చేయలేకపోయాడు. పోనీ వికెట్ కీపింగ్‌లో అయినా అటు ధోని లాంటి గొప్ప గొప్ప వాళ్ళని తలపించాడా అంటే అది మందకోడిగానే చేశాడు. ఒకానొక సందర్భంలో 2 కీలకమైన క్యాచ్‌లు మిస్ చేసి వికెట్ కీపింగ్‌లో కూడా తడబడ్డాడు అనే విషయాన్ని చాలా క్లారిటీగా చూపించారు. అయితే దీనిపైన చాలామంది మన భారత జట్టు దిగ్గజాలు ఏమన్నారంటే, సంజు శాంసన్ విషయంలో తనకొక అనిశ్చితి ఏర్పడింది. అంటే తనకొక క్లారిటీ లేదు. జట్టులో తను ఉంటాడు, ఖచ్చితంగా ఉంటాడు అన్న ఒక కాన్ఫిడెన్స్ తనకి లేకుండా పోయింది. అందుకనే తను అలా చేస్తున్నాడు అని కూడా కొంతమంది సలహాలిచ్చారు. ఎందుకనంటే మనకొక కాన్ఫిడెన్స్ లేనప్పుడు అది ఆట తడబడే విషయంలో చాలా స్పష్టంగా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుందనమాట. అందుకనే ఈ రకంగా సంజు శాంసన్ విషయంలో దినేష్ కార్తిక్ కానీ, సునీల్ గవాస్కర్ కానీ ఇలా అయితే చెప్పడం జరిగింది. కాకపోతే ఎంత భరోసా ఇచ్చినప్పటికీ కూడా సంజు శాంసన్ ఎక్కడో తడబడుతున్నాడు. అయితే దురదృష్టం వెంటే ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ ఏమైంది అంటే ఇషాన్ కిషన్, తిలక్ వర్మ ఈ ఇద్దరు కూడా అతి భీకరమైన ఆహ్, మన బ్యాట్స్‌మెన్స్ కావడంతో ఇంకా వేరే ఆప్షన్ లేకుండా అయిపోయింది. అయితే ఇక ఈ మ్యాచ్‌లో గనుక చూసుకున్నట్టయితే ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ మిగతా 20 ఓవర్‌లలో 5 వికెట్‌కి 240 పరుగులు చేసింది. తర్వాత ఇక భారీ స్కోర్ చేసింది. దీనిలో ఇషాన్ పాత్ర చాలా ఎక్కువుంది. హాఫ్ సెంచరీతో దుమ్మురేపాడు. తిలక్ వర్మ కూడా గాయం నుంచి కోలుకొని తనకు ఆపరేషన్ అయింది. ఆపరేషన్ అయిన తర్వాత కూడా యాక్చువల్లీ టీ20 వరల్డ్ కప్ తను ఆడతాడని అనుకోలేదు. ఎందుకనంటే దాదాపుగా 8 వీక్స్ రెస్ట్ అన్నారు డాక్టర్స్. కాకపోతే తను ఫాస్ట్ రికవరీ అంటే తన ఏజ్ కూడా చాలా చిన్నది కదా! 23, 25 లోపు ఉంటాయి కాబట్టి, తన ఫాస్ట్ రికవరీ అనేది జట్టుకు చాలా ఉపయోగపడింది. ఫాస్ట్ రికవరీ ఒకటిను ఇంకొక పాయింట్ ఏంటంటే యాక్చువల్లీ తన గాయం నుంచి తను బయటపడ్డాక ఒక ఐసీసీ టోర్నమెంట్ ఆడాలంటే ఖచ్చితంగా దేశవాళీ క్రికెట్ ఒకటి ఆడాలి. కానీ దేశవాళీ క్రికెట్ ఆడక మునుపే సంజు శాంసన్ సారీ తిలక్ వర్మ తనను తాను నిరూపించుకున్నాడు. ఈ వార్మప్ మ్యాచ్ అంటే మామూలు విషయం కాదు కదా! ఈ వార్మప్ మ్యాచ్‌లో తను చాలా అద్భుతంగా రాణించాడు. దాంతోనే ఇక ఇప్పుడు తిలక్ వర్మ కన్ఫర్మ్‌గా తను టీ20 వరల్డ్ కప్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఇక ఇషాన్ కిషన్ లేదంటే తిలక్ వర్మ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు గనక ఆడలేని పరిస్థితుల్లో ఉంటేనే సంజుకి చోటొస్తుందనమాట. సో, అది ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు లాంగ్ వీడియోస్ కావాలా? లేకపోతే షార్ట్స్ కావాలనేది కూడా మాకు దయచేసి కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో గనుక నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి. థాంక్స్ ఫర్ వాచింగ్.